గాలి ఏదైనా వచ్చి డిస్టర్బెన్స్ ఏమైనా ఫీల్ అయితే నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే వర్షం పడతా ఉంది ఇక్కడ కావల్లో, భయంకరమైన వర్షాలు అండ్ భయంకరమైన విండ్ కూడా వస్తుంది. సో అదొక్కటే డిస్టర్బెన్స్ వస్తుందేమో భయం ఉంది. హెయిర్ కూడా భయంకరంగా లేచిపోయింది, ఇష్టం చోటు గాలి వచ్చింది ఇప్పుడు దాకా, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో వీడియో ఏంటంటే మీరందరూ శనివారం వస్తే దేనికోసం వెయిట్ చేస్తారు, దేనికోసం మన ఛానల్ని చెక్ చేస్తూ ఉంటారు, ఆ వీడియో రిలేటెడ్ ఆ అప్డేట్ ఇచ్చేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తా. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కొంచెం పాయింట్స్ ఎక్కువనే అవన్నీ మాట్లాడాలి. ఫన్నీ కూడా ఉంది, కామెడీ కూడా ఉంది, అన్ని రకాల యాంగిల్స్ మాట్లాడదాం. చూసారా ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్? శనివారం వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేద్దాం అనుకుంటున్నా. నార్మల్ డేస్లో కూడా వద్దాం అనుకున్నా కానీ ఆ పై నుంచి కింద నుంచి పైకి తిరగడం కష్టమైపోయి రాలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేస్తా ఆల్మోస్ట్ శనివారం అన్ని వీడియోస్కి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లో బీభత్సమైన ట్విస్ట్ జరగబోతుంది. షాకింగ్ ఎలిమినేషన్స్ జరగబోతున్నాయి. ఈ వీక్లోనే అందరూ నోరులు తెరిచే ఎలిమినేషన్ ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. శ్రీజాది పక్కన పెడితే ఓట్స్ త్రూ జరిగిన వాటిలో, జనాల త్రూ జరిగిన షాకింగ్ ఎలిమినేషన్ ఇదొక్కటే. యాజ్ ఆఫ్ నో అన్ని ఎలిమినేషన్స్ జనాలు అనుకున్నట్టుగానే, జనాలకి లీస్ట్లో ఉన్న వాళ్ళే, సరే వీళ్ళు ఎలాగూ వెళ్ళిపోతారులే అనుకున్న వాళ్ళే వెళ్ళిపోయారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగబోతుంది. ఎవరు వెళ్ళిపోయినా, ఏ పర్సన్ ఎలిమినేట్ అయినా అది 100% జనాలు షాక్ అయిపోతారు. అయ్యో ఆడాల్సిన కంటెస్టెంటే, ఉండాల్సిన కంటెస్టెంటే, ఇరగదీసే కంటెస్టెంటే అని అనుకుంటారనేసి నేను నైట్ వీడియోలో చెప్పా. ఆ వీడియో 3.5 లక్షల మంది చూసారంటే ఈ వీక్ ఎలిమినేషన్ రిలేటెడ్గా జనాలు ఎంత వెయిట్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకే పని, మన ఎలిమినేషన్ అప్డేట్కి ఒక 25-30 వేల లైక్లు వస్తుంటాయి రెగ్యులర్గా. సో ఈ వీడియోకి కూడా ఒక 25,000 to 30,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గుద్దండి లైక్ కొట్టు మామా, లైక్ కొట్టు. చూడు ఎంత నైస్గా స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోయిండు, జమ్మని వెళ్ళిపోతున్నాడు లాస్ట్కి ఎలిమినేషన్ అప్డేట్ కోసం. ముందు లైక్ కొట్టు, అమ్మా లైక్ కొట్టు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. జస్ట్ ఫన్నీగా అడుగుతుంటాను, అంత మించి ఇదేంటి ఇది అడిగే విధానం కూడా వచ్చింది జనాలకి, అదేంటి నాకు అర్థం కాలే. కొంతమంది ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు. స్టిల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబర్లు 1 million దాటిపోద్ది ఈ సీజన్. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ చెప్ప కదా, అదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఈరోజు సాయంత్రానికి మనకి క్లారిటీగా ఎలిమినేషన్ అవుతుంది. కానీ 99.999% ఇప్పుడు నేను ఎవరిదైతే చెప్తానో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికి అవ్వలేదు, కానీ అవ్వబోయేది మాత్రం ఇదే అనేసి క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది అనాలిసిస్ అయినప్పటికీ కూడా 99% అది జరుగుతుంది. 1% ఏదైనా చేంజెస్ జరిగితే మనం ఏమి చేయలేం. ప్రజెంట్ ఏం జరిగిందంటే, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు విరిచి పక్షులమయ్యాము, ఆ పరిస్థితి అయిపోయింది. లోపల ఇద్దరు పిల్లలు ఇన్ని రోజులు తోడుగా ఉండి, ఇన్ని రోజులు వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళని నిజంగానే ప్రేమగా చూసుకుంటూ, వాళ్ళు హింసించిన వాళ్ళు కొన్నిసార్లు పెద్ద కూతురు, చిన్న కూతురు, చెల్లెలు వాళ్ళు ఒక్కొక్కసారి సపోర్ట్ చేయలేదని హింసించిన ఈయన ఏ రోజు కూడా, నాన్నగారు ఏ రోజు కూడా హెల్ప్ చేయండి, నాకు ఇబ్బంది పడండి, నన్ను నిలబడండి, నన్ను అంటున్నారు నిలబడండి అని ఒక్క మాట కూడా నిజంగా భరణి గారు అనలేదు. ఆ నాన్నగారికి లేరు. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఆ నాన్నగారు ఇక లేరు. ఆ నాన్నగారు తోడు వాళ్ళకి దక్కలేదు. ఆయన బయటికి ఫ్రీ బర్డ్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అవుతున్నాయో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఈ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 9 గతిని స్థితిని మార్చబోతుంది అని నా ఉడాలగాడి బ్రెయిన్కి అనిపించింది. అది మీకు చెప్పిన తర్వాత క్లారిటీ వస్తే ఆయన ఎలిమినేట్ ఎందుకు అవుతున్నారు, రీజన్స్ ఏంటి, ఆ ఎలిమినేషన్కి బిగ్ బాస్ స్థితికి గతికి చేంజ్ అవ్వడానికి కారణాలు ఏంటి అని చెప్పిన తర్వాత మీ బుర్రలు కూడా బద్దలైపోతాయి. పాయింట్ నెంబర్ 1, ఆయన ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ స్వయం కృతాపరాధం. ఒకటే మాట చెప్తాం. ఆయన ఏమన్నారు మొన్న 2-3 సార్లు మాట్లాడిన మాట చూసావా దివ్య గారితో, చూసావా ఒక్కొక్కరు వీళ్ళకి అర్థం కావటం 4 వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వాళ్ళని నామినేట్స్ కూడా చేయలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు నా దెబ్బకి, నా వల్ల వాళ్ళు 4 వెళ్ళిపోయారు చూసావా, ఓకే చూస్తూ ఉండండి అనేసి అంటున్నారు. అప్పుడైనా భరణి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, 4 భరణి గారు వాళ్ళు వెళ్ళిపోతే దివ్య గారు అంత క్లోజ్ అయిన తర్వాత కూడా నాన్నగారు మీ వల్ల వెళ్ళిపోతున్నారని ఆవిడ నోట్లో నుంచి రావాలి. అక్కడ దివ్య గారు కూడా చేసిన తప్పు ఏంటంటే, బయట చూసేసి వచ్చారు కదా, మీ కెపాసిటీ అంత లేదు నాన్నగారు, కొంచెం డౌన్లోడ్ ఉంది, మరీ హైలైట్లో ఏం లేదు, 1 పొజిషన్లో నేను పెట్టాను అంత లేదని చెప్పి ఉండాల్సింది పాపం. చెప్పకపోవడం వల్ల ఆవిడ వచ్చి 1 పొజిషన్లో పెట్టడం అనేది ఆయనకి శని పెట్టింది. అక్కడి నుంచి శని పెట్టింది భరణి గారికి. 1 పొజిషన్లో పెట్టిన తర్వాత ఆయనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ క్యాలిక్యులేషన్స్ అయిపోయి అక్కడి నుంచి సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. ఏ విధంగా అంటే, మనం 1లో ఉన్నాం, కదలకుండా ఉంటే చాలు, టాస్కులు వచ్చినప్పుడు టాస్కులు అల్లాడి చేస్తున్నారు. దాంతోపాటు 1లో ఉన్నాం, మనతో ఎవడైనా ఫైట్ చేస్తే వాళ్ళకి సీన్ ఇవ్వకూడదు, వాళ్ళకి రైవల్ ఇవ్వకూడదు, వాళ్ళని హైలైట్ చేయకూడదని
అక్కడి నుంచి సైలెంట్ మూవ్స్ కలుపుతో మాట్లాడాడు. ఎక్కడ వైరల్ అవ్వలేదు, ఎక్కడ ఆరోగ్యంగా మాట్లాడలేదు, ఎక్కడ సీరియస్గా మాట్లాడింది లేదు. ఎందుకు వాళ్ళని హైలైట్ చేయడం అని? ఎందుకంటే జస్ట్ బికాజ్ ఆవిడ 1లో పొజిషన్లో పెట్టబట్టి, ఆ 1 పొజిషన్లో పెట్టిన తర్వాత కామ్గా ఉండుంటే భరణి గారికి డౌట్ వచ్చేదేమో. 1 పొజిషన్లో పెట్టి ఆయన దగ్గరికే వెళ్ళి ఆయనతోనూ క్లోజ్గా ఉండేసరికి 100% మనం 1 పొజిషన్లో పెట్టి మనతోనే క్లోజ్గా ఉంది అంటే మనం నెంబర్ 1లో నిజంగా ఉన్నామని ఆయన నమ్మారు. కానీ దివ్య గారి స్ట్రాటజీ అది అయినట్టుగా నాకు అనిపించట్లా. దివ్య గారి స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటే, మేబీ తనుజ గారు 1 పొజిషన్లో ఉన్నారు. అప్పటికి తనుజ గారు 1 పొజిషన్లో ఉంటే తనుజ గారిని 1లో పెట్టి తనుజ గారితో క్లోజ్ అయితే వర్కౌట్ అవ్వదు. కాబట్టి తనుజ గారిని 5th పొజిషన్లో పెట్టి భరణి గారిని 1 పొజిషన్లో పెట్టి భరణి గారికి క్లోజ్ అయితే తనుజ గారికి ఎలాగో క్లోజ్ అవుతారనే ఉద్దేశంతో ఆయన వచ్చింటారు. 90% మేబీ 90 మీకు కూడా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా క్లోజ్ అయితే జనాలు కూడా నెగిటివ్ అవుతారు. ఏంట్రా 1 పొజిషన్లో ఉండి ఆవిడ దగ్గరికి పోయి క్లోజ్ అవుతుంది, ఇదేం గేమ్ రా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. కాబట్టి అలా వెళ్లకుండా 1 పొజిషన్లో వేరే పర్సన్ని, తనుజ గారికి క్లోజ్డ్ పర్సన్ని 1 పొజిషన్లో పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తనుజ గారికి కూడా మనకు అంత సీన్ లేదనుకుంటారు. తనుజ గారికి దివ్య గారి దగ్గరైనా కూడా అంత ఏం లేదు అనేసి ఆవిడ మామూలుగా ఆర్గానిక్ అయిందన్న ఫీలింగ్ వస్తుందని స్ట్రాటజికల్గా ఆవిడ వెళ్ళినట్టున్నారు. ఆ మూవ్ లాస్ట్ వీక్ కదిపారు దివ్య గారు. డైరెక్ట్గా వచ్చి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, ఆ ఇమానియల్ని అడుగు, ఎందుకు కళ్యాణ్ నమ్ముతావు ఎక్కువ అనే సెన్స్తో మాట్లాడారు ఆవిడ. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఈవిడ మూవ్ డైరెక్ట్గా ఫైనల్గా తనుజ గారికి క్లోజ్ అవ్వడం. అది వర్కౌట్ కాలేదు. స్టార్టింగ్ నుంచి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసుకుండా ఒక టైం వచ్చేసరికి క్లోజ్ అవుదాం ఆర్గానిక్గా అనుకున్నారేమో అన్నట్టు కనిపిస్తుంది. కానీ దాంట్లో బలైంది భరణి గారు. 1 పొజిషన్లో పెట్టినప్పటి నుంచి ఓవర్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని నేను తోపు అనేసి ఫీల్ అయ్యారు. అది నిన్న నామినేషన్స్లో కూడా దివ్య గారి దగ్గర నలుగురు నా వల్లే వెళ్ళిపోయారంటే, ఆ నలుగురే కాదు భరణి గారి వల్ల వెళ్ళిపోయింది, మీరు కూడా మీ వల్లే వెళ్ళిపోయారు. అది స్వయంకృత అపరాధం అంటారు. భరణి గారి వల్లే, భరణి గారిని నామినేట్ చేయడం వల్లే, భరణి గారి ఎఫెక్ట్ వల్లే నలుగురు వెళ్ళారని ఆయన ఫీల్ అవుతున్నారు. ఈయన వల్లే వెళ్ళిపోయారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అనవసరమైన ఓవర్ క్యాలిక్యులేషన్ స్ట్రాటజీలు వేసుకోవడం వల్లే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాంతోపాటుగా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అండి. భరణి గారిలో ఉన్న మిస్టేక్, వన్ అండ్ ఓన్లీ మిస్టేక్, ఆ రిలేషన్స్ పెట్టుకుని ఆ రిలేషన్స్లో కూడా కన్ఫ్యూజన్తో క్రియేట్ అయింది. ఒకటి వచ్చి ఈ ఏజ్లో ఆడాల్సిన టాస్కులు అవి, అక్కడ అందరికంటే టాస్కులు బాగా ఆడాడు, అందరికంటే బాగా ఆడారు ఆయన, అందరికంటే బాగా ఆడారు టాస్క్లన్నీ. స్టిల్ బయటకు వచ్చారంటే అర్థం ఏంటి? బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ టాస్క్స్, బిగ్ బాస్ ఈజ్ అబౌట్ సిచ్యువేషన్స్కి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఆ రియాక్షన్ జెన్యూన్గా జనాలకి జెన్యూన్గా అనిపించాయా లేదనేది చూస్తారు. ఆయన జెన్యూన్గా అనిపించాయి, కొన్ని సిచ్యువేషన్లో జెన్యూన్గా అనిపించాయి. ఆయన రిలేషన్ పరంగా జెన్యూన్గా అనిపిస్తుంది, ఆయన ఏం జెన్యూన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళ గేమ్కి అవి ఎఫెక్ట్ అయ్యాయి ఒక్కోసారి, అండ్ వాళ్ళ అవతల వాళ్ళ వల్ల మళ్ళీ ఈయనకి ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా కన్ఫ్యూజన్గా అయినాయి. నెంబర్ 1 ఏంటంటే, ఏం జరిగింది ఈ పర్టికులర్ వీక్లో ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం కన్ఫ్యూజన్ ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి క్లారిటీ మిస్ అయింది. అరే వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరూ బాండింగ్స్ మీద తప్పు పడుతున్నారే, తప్పు పట్టినప్పుడు దాని నుంచి దూరమైన అవ్వాలి, లేదా వాళ్ళని పట్టించుకోకుండా దగ్గరైన అవ్వాలి. రెండూ చేయలేదన్న, రెండిట్లో కొట్టుమిట్టాడారు. అక్కడ కాడికి దివ్య గారి కాడికి వెళ్ళి నువ్వెందుకు రీతు చౌదరితో మాట్లాడావు, రీతు చౌదరితో మాట్లాడడం కరెక్ట్ కదా, నన్ను నామినేట్ చేసింది అని అడగడానికి 1 and only రీజన్ నాకు అనిపించింది. ఆవిడని దూరం చేయాలని ఫిక్స్ అయ్యారు. తనుజ గారిని దూరం చేయాలని భరణి గారు ట్రై చేయలేదు. ఎందుకంటే తనుజ గారు అందరూ వచ్చి టార్గెట్ చేస్తున్నారు, తనుజ గారికి నెంబర్ 1 ఉన్నట్టుంది, నాకంటే బాగా ఆమెనే టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి తనుజ గారికి ఎఫెక్ట్ ఏం అవ్వట్లేదు, దివ్య గారి వల్ల నాకు ఎఫెక్ట్ అయినట్టుంది అన్న ఫీలింగ్ ఆవిడ క్రియేట్ అయింది. దాంతోపాటు ఇవి ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు కదా, సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం అన్నట్టుగానే కొంచెం రైవల్రీ బిల్డ్ చేద్దాం, ఒక రోజంతా మాట్లాడుకుండా ఉండడం, నువ్వేంటి అట్లా ఎలా మాట్లాడవు రీతు చదువుతాని వాంటెడ్గా గొడవ పెట్టుకున్న ట్రై చేసినట్టు అనిపించిన తర్వాత ఆవిడ మళ్ళీ ఏడ్చేసరికి ఎందుకు లేని మిమ్మల్ని ఇద్దరిని అంటుంటే నాకు బాధ వేస్తుందని మళ్ళీ మార్చేసి మళ్ళీ క్లోజ్కుంటున్నారు. ఆ తర్వాత దాంట్లో ఎంత ఇల్లాజికల్ పాయింట్ అంటే, మనీష్ వచ్చేమో నేను బిగ్ ఫిష్ అని, బిగ్ స్నేక్ అనేసి పాయింట్ మాట్లాడి ఎలిమినేషన్లో నామినేషన్ చేసిన ఆయన మనీషే. కానీ ఇక్కడ నార్మల్గా పాయింట్ మాట్లాడి నామినేట్ చేసిన రీతుతో మాత్రం మాట్లాడకూడదు అనేది ఎంత ఇల్లాజికల్ అది. ఆ బిగ్ స్నేక్ అన్న వాళ్ళతో మాత్రం నామినేట్ చేసిన వాళ్ళతో ఏమైనా మాట్లాడతారు, ఈవిడ మాట్లాడకూడదా? ఆ కన్ఫ్యూజన్ ఏంటనేది అర్థం కావట్లా. దాంతోపాటుగా తనుజ గారితో కూడా ఆవిడతో బాగానే ఉన్నారు, మళ్ళీ ఇమానియల్తో కూడా సిచ్యువేషన్స్ మార్చారు, బాగున్నట్టే ఉన్నారు, మళ్ళీ రిలేషన్స్ దెబ్బతినిపోయారు, అండ్ ఇమానియల్ కూడా మార్చేశాడు. దాంతోపాటుగా కంటెంట్ పరంగా ఒక రిలేషన్ పెట్టుకుంటే ఓకే, 6-7 రిలేషన్స్ పెట్టుకొని ప్యాక్ చేసి పెట్టేశారు. ఆ ప్యాక్ చేసి పెట్టడం వల్ల ప్రతి రిలేషన్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, ప్రతి రిలేషన్కి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకేం పోగొట్టున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఎలా అయిపోయారంటే, మన భరణి అన్నా మనకి చేసేయాలి, చేయకపోతే ఆయన తప్పు చేశాడు అనే ఫీలింగ్ క్రియేట్ చేసి, ఆయన చేయకపోతే అలగడం, ఆయన చేయకపోతే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకోవడం, ఆయన చేయకపోతే బ్యాక్ బిచ్చింగ్ చేయడం అయిపోయింది. అప్పుడు జనాల్లో నాన్నడం మొదలుపెట్టారు, ఏంట్రా ఈ భరణి గారు అంటే. ప్రతి ఒక్కరికి హెల్పింగ్ రిలేటెడ్గా, సపోర్ట్ రిలేటెడ్గా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకోవడం వల్ల ప్రతి ఎపిసోడ్లో భరణి గారి రిలేషన్స్, భరణి గారి బాండింగ్సే హైలైట్ అవుతూ వచ్చేసరికి హౌస్కి ఎందుకు వచ్చారా ఆయన, ఈ బాండింగ్స్ ఈ రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చారా అనేది హైలైట్ అవుతూ వచ్చింది. ప్రతి ఎపిసోడ్లో బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒకరు భరణి గారు ఇది చేయలేదు అది చేయలేదు అనేసరికి ఆయన ఆట ఎవరికి కనిపించాల.
ఆ ఏజ్లో ఆట ఆడేది అనేది ఎవరికి కనిపించాలి. ఓన్లీ బాండింగ్సే పెట్టుకున్నాడు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో అనేది కనిపించి ఆయనకి నెగిటివిటీ పెరిగి ఆ నెగిటివిటీ ఎలాంటి నెగిటివిటీ తెలుసా, అది అదృష్టమైన అనుకోవాలి భరణి గారిది. ఎవరిదైనా నెగిటివిటీ వస్తే హ్యూజ్ నెగిటివిటీ అంటే అది నెగిటివిటీ అంటే అది నెగిటివిటీ. ఏదైనా నెగిటివిటీ కాదు, మంచోడరా ఎమోషన్స్ బాండింగ్స్ పెట్టుకుని బయటకు వచ్చాడని అంటారు. కానీ ఆయన ఎవరినో చీట్ చేశారో ఎవరినో వెన్నుపోటు పొడిచాడనో వచ్చాడని అనలేం. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగిటివిటీ. బిగ్ బాస్కి సెట్ కాని బిహేవియర్, బిగ్ బాస్కి భరణి గారు సెట్ కారు అనేటువంటి నెగిటివిటీ ఇది. అంతేగాని ఆయన బిహేవియరు, ఆయన ప్రాబ్లము, ఆయన ఎవరినైనా ఏమన్నా అన్నారు ఒక శ్రీజాన్ని తోసేయడం తప్పించి, మొన్న సంజన గారితో అనేసి మాట్లాడడం తప్పించి, అది కూడా ఒక లాజికల్ రీజనింగ్ ఉంది. ఎందుకంటే ఆవిడ నామినేట్ చేస్తానని చేయనని చెప్పి చేశారు చూసారా, మన ఇద్దరు ఒకరినొకరు చేసుకోవద్దు అన్నయ్య అని చెప్పి చేశారు. ఆ కోపంలో అని ఉంటారు. కానీ అది కూడా తప్పే, శ్రీజారిని తోయడం తప్పించి మిగతా ఎక్కడ కూడా ఆయన భరణి గారు మిస్టేక్ చేసిందే లేదు ఈ సీజన్లో. అయినా కూడా ఎలిమినేట్ అవ్వడానికి కారణం బికాస్ ఆఫ్ బిగ్ బి, బాండ్స్ భరణి. బిగ్ బాస్ కాదు, బాండ్స్ భరణి. ఆ బాండ్స్ రిలేటెడ్గా ఎక్కువ బాండ్స్ పెట్టుకోవడం వల్ల ఎలిమినేట్ అయ్యారు ఆయన. అండ్ ఈ ఎలిమినేషన్ వల్ల చేంజెస్ ఎంత దారుణమైన చేంజెస్ జరుగుతాయో చూడండి. నెంబర్ 1, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము అని బాధపడతారు. కానీ 1 డే, హాఫ్ డే, 1 hour ఆ బాధపడతారు దివ్య గారు అండ్ తనుజ గారు. తనుజ గారి ఫ్యాన్స్, దివ్య గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం భరణి గారు వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళ గేమ్ చేంజ్ అవ్వద్ది, అందరికీ భయం వేస్తుంది. ఏరా బాండ్స్ పెట్టుకుంటే భరణి గారు లాంటి టాప్ కంటెస్టెంట్ వీళ్ళకి తెలియదు కదా దివ్య ప్లాన్ ప్రకారం 1 పెట్టిందో లేదో తెలియదు. ఆవిడ ప్లాన్ ప్రకారం పెట్టిందో అలా తర్వాత సంగతి. వీళ్ళు చూశారు కదా, దివ్య వచ్చి 1 పొజిషన్లో పెట్టిన పర్సన్ నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన పర్సన్ ఎలిమినేట్ అయ్యాడంటే ఆ బాండింగ్స్ ఎంత ఎఫెక్ట్ తీసాయి అని, బాండింగ్స్ అనే పేరు ఎత్తడానికి, రిలేషన్షిప్స్ అనే పేరు ఎత్తడానికి కూడా అందరూ వణికిపోతారు కదా. ఎందుకు లేరా, మనకి ఆయనే పెద్ద మనిషి వెళ్ళిపోయాడు, ఆయన సపోర్ట్ ఎంత ఉందో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు, ఆయన పెద్ద యాక్టర్ అని తెలుసు, స్టిల్ నెంబర్ 1 పొజిషన్ నుంచి ఎలిమినేషన్ దాకా పోయాడంటే అది ఎంత నెగిటివ్ అయిందో ఊహించుకోండి అనేసి ఎవరు కూడా రిలేషన్షిప్స్ కానీ బాండింగ్స్ పెట్టుకోవడానికి రారు. ఎవడి గేమ్ వాడు సీరియస్గా స్ట్రిక్ట్గా ఆడతారు. అండ్ సపోర్ట్లు, గిపోర్ట్లు, గ్యాంబ్లింగ్లు ఇట్లాంటి ఏం చేయలేక ఆటోమేటిక్గా వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ తనుజ రిలేటెడ్ కూడా ఓహో ఈ బంధం అనేది తెగిపోయింది. ఆవిడకున్న ఒకే ఒక నెగిటివిటీ తనుజ గారికి, నాకు హెల్ప్ చేయలేదు ఈ నానా అనేసి ఆవిడ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ, నాన్నగారు నీకు సపోర్ట్ చేసిన వెనక పక్క నాన్నగారిని బాధ పెట్టి నాన్నగారు ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడిన మాటలు తప్పించి తనుజ గారిది ఈ సీజన్లో నెగిటివే లేదు. అదొక్కటే నెగిటివ్. అండ్ టాస్క్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇది తగిలిందని అదని అంతకుమించి ఏం లేవు నెగిటివ్స్. 1 sided పాజిటివిటీ ఉంది ఆవిడకి. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా రిలేషన్షిప్స్ రావు, పెట్టుకోవాలని అనిపించదు. ఆటోమేటిక్గా ఆవిడ గేమ్ మీదే ఫోకస్ పెడతారు. ఇంకా దివ్య గారు ఆవిడ ఎమోషనల్ క్యాండిడేట్ కాదురా అనిపించి అంత స్ట్రాంగ్గా బ్రింగ్ ఇట్ అన్న ఆవిడ ఈయన రిలేషన్షిప్స్ వల్ల బీభత్సమైన ఏడుపులు, ఆయన లేకపోతే బాధ ఇది ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 day ఆడవచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఆవిడ స్ట్రాంగ్ అయ్యి సేమ్ ఫస్ట్ వీక్లో ఎలాగైతే కనపడిందో అంత గట్టిగా దివ్య గారు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అండ్ మిగతా హౌస్ మేట్స్, రీతు చౌదరి వీళ్ళు మిగతా వాళ్ళు కూడా మనకొద్దు రిలేషన్షిప్స్, ఏం వెళ్ళిపోవడం అంటే ఏంటి అనేది భయపడతారు. దాంతోపాటు లాస్ట్ 2 ఎవరిని పెడతారు, దివ్య గారు భరణి గారు రాముని పెడతారు. ఆ భరణి గారు, రాము, దివ్య వీళ్ళల్లో కూడా భయం వస్తుంది. ఒరే మన పక్కన ఉన్న భరణి గారు వెళ్ళిపోయారంటే మనకు కూడా నెగిటివిటీ ఉండొచ్చు, మనం బాగా ఆడితే తప్ప వర్కౌట్ కాదని వాళ్ళు కూడా బాగా ఆడే అవకాశం ఉంది. సో ఎట్టి తిరిగి బిగ్ బాస్ సీజన్ 9లో ఈయన వల్ల చేంజెస్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే హౌస్లో కూడా రైవలరీస్ పెరుగుతాయి. హౌస్లో కూడా కనెక్షన్స్ లేకపోవడం వల్ల, బాండ్స్ లేకపోవడం వల్ల ఫైట్స్ పెరుగుతాయి, రైవలరీస్ ఏర్పడితే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దట్టు భరణి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆ గొడవని సద్దుమణిగించడానికి ట్రై చేస్తారు. వాళ్ళతో పోయి మాట్లాడి, వీళ్ళతో పోయి మాట్లాడి పెద్ద మనిషి రకంగా బిహేవ్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే గొడవలు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండట్లా. ఈ లాంగ్ లాస్టింగ్ గొడవలు అనేది ఈయన బయటకు వచ్చిన తర్వాత ఉండే అవకాశం ఉంది. ఆయన తప్పులు ఏం లేవండి, అనవసరంగా మంచితనానికి పోయి ఆ మంచితనం స్ట్రాటజికలా కాదా అనేది మనం చెప్పలేం. నాకైతే కొన్నిసార్లు స్ట్రాటజికల్ అనిపిస్తుంది. ఎంత స్ట్రాటజికల్ అయినా పాపం ఆ మంచితనం అయితే బాగానే ఉంది. అవతలలో మంచి కోరుకున్నాడు, వాళ్ళ కూతుర్లు అని అనుకున్నందుకు నిజంగానే వాళ్ళ వెనకే పెద్దగా నెగిటివ్గా మాట్లాడలేదు, వాళ్ళ మంచి కోరుకున్నారు, వాళ్ళు గెలవాలని కోరుకున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు, అన్నీ చేశారు. స్టిల్ నెగిటివ్ అయ్యేసి బయటకు, నెగిటివ్ అవ్వని స్టిల్ బయటకు వచ్చారు. ఈయనలో ఏమైందంటే ఒక్క మాట చెప్పాలనిపించింది అండి. ఈయన భరణి గారు అంత టాస్క్లు ఆడి అంత పర్ఫార్మెన్స్ చేసి నామినేషన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది నామినేషన్స్లో ఆయనకి నామినేట్ చేసినప్పుడు అవతల వాళ్ళకి నామినేషన్ చేసేవాళ్ళు కాదు. అదొక ఓవర్ స్ట్రాటజీలో వెళ్ళారు. దానికి ఏమనుకున్నారంటే మనల్ని చేశారు కదా, మనం మళ్ళీ చేసి వాళ్ళని హైలైట్ చేయకూడదు. ఆయన ఎక్కువ ఊహించుకున్నారు గ్రాఫ్ గురించి. నాతో ఫైట్ చేసి వాళ్ళని ఎందుకు పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి ఎందుకు లైమ్ లైట్లో పెట్టాలి, వాళ్ళకి ఎందుకు ఇది ఇవ్వాలి అనేసి రివర్స్ ఫైట్ చేయకుండా ఓవర్ స్ట్రాటజికల్గా వెళ్ళారు. సేమ్ నిన్న మొన్నటి దాకా కూడా కంటిన్యూ చేశారు. అవతల వాళ్ళు నా మీద ఫైర్ అయితే నేను ఫైర్ అవ్వకూడదు. అదే ఫైర్ అయి ఉంటే ఈ పార్టీకి భరణి గారు టాప్ 2-3లో ఉండేవాళ్ళు. మాస్క్ మెన్తో రైవలరీ, మనీష్తో రైవలరీ, ఇమానియల్తో కూడా రైవలరీ వచ్చినది, తనూజ గారితో కూడా రైవలరీ వచ్చినది.
కళ్యాణ్తో అందరితో వచ్చిండేది. ఆయన ఆ రైవల్రీ ఇవ్వడానికి అవతలవాడికి మనం ఇవ్వకూడదని అనిపించి ఆయనే తగ్గిపోయి ఆయనే అనవసరంగా భూస్థాపితం చేసుకున్నాడు. ఆయన బిగ్ బాస్ జర్నీని చేతులారా చేసుకున్నది, అంతకుమించి ఏం లేదు. ఆయన మిస్టేక్స్ పెద్దగా ఏం లేవు. ఓవర్ స్ట్రాటజికల్, ఓవర్ బాండింగ్లు, ఈ నానా కూతురు బిగ్ బాస్ చరిత్రలో అందరికీ ఎందుకు చిరాకొని వచ్చిందంటే ఏ బాండింగ్లు అయినా ఉన్నాయి, కానీ ఈ నానా అమ్మ బాండింగ్లు ఏ చరిత్రలో ఎక్కడా వస్తాయని కూడా ఊహించలేదు నేను. అలాంటి బాండింగ్లు వచ్చినప్పుడు జనాలకి చిరాకే అనిపిస్తుంది. సీరియల్ చూసే టైంలో వచ్చే 9 గంటలకు వచ్చే టైంలో బిగ్ బాస్ చూసేది ఫ్రెష్గా చూడాలనుకుంటారు, కానీ దాన్ని కూడా సీరియల్ లాగా మార్చేసి సీరియల్ అమ్మ నాన్న క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్లు చూడాలని ఎవరికీ అనిపించదు. దానివల్ల ఆ నెగిటివిటీ పేరుకుంటూ ఎక్కువ వచ్చింది. ఈ నెగిటివిటీలో బలవ్వాల్సిన వాళ్ళకి కాకుండా బలి కాకుండా వాడు ఆయన భరణి గారు బలైపోయారు. రీజన్ ఏంటంటే ఆయన నుంచి ఇంక కంటెంట్ ఏం లేదు, అయిపోయింది. ఆయన ముందుకి వెనక్కి రావట్లేదు. గేమ్ను మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే ఓకే, కానీ ముందు వెనక్కి రాలేక తారీసలాడుతూ అటు ఇటు ఇబ్బంది పడుతున్న పర్సన్ వల్ల గేమ్లో ఈక్వేషన్స్ మారిపోతూ గలీజ్ అయిపోతుంది. గేమ్ ఎమోషనల్ ఇదిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన పంపించడం కరెక్ట్ అనేది నా ఉద్దేశం కూడా. 99% ఆయన వెళ్ళిపోతారు. ఏదైనా మిస్ అయితే రాము రాథోడ్ కానీ దివ్య కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. నాకైతే ఏమైనా వెళ్ళిపోవాలని కదా, వెళ్ళిపోతారు అనేసి అనిపిస్తుంది. నైట్కి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. మీకేమనిపిస్తుంది? లోపల ఉండే పిల్లకాయలు మాత్రం అనాథలైపోతారు. లోపల ఉండే పిల్లకాయలు ఇంకేం చేయలేరు. నానా అనే బంధాన్ని ప్రస్తుతానికి హౌస్లో పక్కన పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత భరణి గారితో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తారా, ఇది ఓన్లీ ఫర్ ద స్క్రీన్ స్పేసా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఈ బంధాలని తెంచుకొని ఫ్రీ బర్డ్ లాగా వాళ్ళు రెక్కలు విరిచిన పక్షులం అయ్యాము అట్లా ఫ్రీ బర్డ్స్ అయిపోయి బాగా ఆడతారు. వాళ్ళకి మంచిగా జరుగుద్ది అని అనుకుంటున్నా. ఈవెన్ దివ్య గారు కూడా లీస్ట్ దాకా వెళ్ళొచ్చాం కదా, ఇక్కడి నుంచి బాగా ఆడాలి, బాగా ఆడితేనే బాగుంటుంది, మనం లేకపోతే మనం కూడా బయటకు వస్తామన్న ఫీర్తో ఆడే అవకాశం ఉంది. దట్టు దివ్య గారు లాంటి వాళ్ళు ఈ ఎమోషన్స్ని పక్కన పెడితే పాత దివ్య గారు వస్తే కొంచెం సీజన్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఆ నోరు ఎత్తుకొని బీభత్సంగా ఓవర్ రియాక్ట్ అవుతున్న మాధురి గారు కావచ్చు, ఆయేష కావచ్చు, అలాంటి వాళ్ళకి ఈవిడ నోరు ఇప్పితే వాళ్ళు నోరు తెరవలేరు దివ్య గారు. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెరీ సూన్. అంతే, అంతకుమించి ఏం లేదు. భరణి గారు ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. అది ఫెయిరా అన్ఫెయిరా అనేది మీరే కామెంట్ చేయాలి. నాకు తెలిసి ఫెయిర్ ఎలిమినేషనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు ఓట్లు పడట్లేదు. ఆయన గ్రాఫ్ దించేసుకున్నారు. చిరాకు వస్తుంది. ఆ ఎమోషనల్ డ్రామాలు, ఎమోషనల్ ఇదులు సీరియల్ చూసినట్టుగానే నాంచి ఎంతసేపు చూస్తాం స్వామి అని నాకు సార్ కూడా డైరెక్ట్గా హింట్ లాస్ట్ వీకే ఇచ్చారు. భరణి, నువ్వు బెడ్ మీద నుంచి కింద దూసినప్పుడు పడిపోయింది శ్రీజ మీరే కాదు, మా గుండెల్లో మీరు కూడా కిందకి పడిపోయారు అనేసి అన్నారు చూసారా. ఆ స్టేట్మెంట్తోనే జనాలకు కూడా అది ఆటోమేటిక్గా ఆయన గ్రాఫ్ తగ్గిపోయిందని ఇండైరెక్ట్ హింటు, ఆ గ్రాఫ్ తగ్గిపోయిందని ఆయనకు కూడా హింట్ రాబట్టే ఇమాన్యుయల్తో సహా కూర్చోబెట్టి ఇమాన్యుయల్ ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే, ఏదైనా కండిషన్స్ వస్తే, ఏదైనా బాగాలేని సిచ్యువేషన్ వస్తే ఎవరు నిలబడకపోయినప్పుడు నువ్వు నాకు నిలబడతావా అన్నప్పుడు పవరాస్త్రం వాడతావా అన్నట్టుగా ఇండైరెక్ట్గా అడిగారంట మన ఇమాన్యుయల్ని. దాంతోపాటుగా మాధురి గారిని కూడా దివ్య కోసం వాడడానికి ట్రై చేస్తారు. దివ్య కోసం వాడడానికి ట్రై చేసిన దానికి రీజన్ ఏమని నాకు అనిపిస్తుంది అంటే, ఒకటి దివ్య వెళ్ళిపోతే దివ్యకు వాడచ్చు, మాధురి గారిని మరీ అంత క్లోజ్ కాకపోయినా నాకు వాడని నేను అడగలేరు కదా భరణి గారిని. దివ్య గారి కోసం అడిగితే ఆటోమేటిక్గా దివ్యకు వాడకపోతే ఆయన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకైనా వాడతారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. అది కలిపెట్టి వదిలేస్తే. సో ఆయనకు కూడా భయం పట్టుకున్నది. ఆయన కూడా నేను వెళ్ళిపోతానని బయటపడలేదు, కానీ ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది, మేబీ వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఇవన్నీ సిచ్యువేషన్స్. నాకు తెలిసి ఇది ఒక్క ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్ని ఏమన్నా వాడిచ్చి అదేమన్నా పవరాస్త్రం వాడిస్తారా? ఆ తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది మాధురి గారికి తీసేసారు చూసారా, స్ట్రాటజీ చూసారా. మాధురి గారు ఖచ్చితంగా భరణి గారికి వాడతారు. మాధురి గారి బిహేవియర్ ఎలాంటిదంటే, ఆవిడ మంచి పేరు కోసమో లేకుంటే ఆవిడ మంచి ఇప్పుడు ఏముంది అక్కడ హౌస్లో కలిసిమెలిసి ఉన్నాం, వేరే బాండింగ్ కూడా క్రియేట్ అవుద్ది అనేసి ఎవరు ఎలిమినేట్ అవుతున్నా వాడతారని అనుకున్నాం. కానీ మాధురి గారి దగ్గర శనివారం ఎపిసోడ్లోనే ఆ సేవింగ్ ఏదైతే ఉందో, ఎలిమినేషన్ నుంచి సేవింగ్, ఆ పవర్ హౌస్ మేట్స్ తీసేసుకున్నారు. అది ఉండుంటే మేబీ ఈవిడ వాడేవాళ్ళేమో. స్ట్రాటజికల్గా అది కూడా లేకుండా చేశారు. ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవరాస్త్ర బిగ్ బాస్ ఎప్పుడు చెప్తే అప్పుడు వాడాలి. పవరాస్త్ర ఎప్పుడైనా అంతే, ఏ సీజన్లో అయినా అంతే. వీళ్ళు ఈ వీక్ వాడమంటారో లేదు, వాడమంటే నాకు తెలిసి ఇమాన్యుయల్ వాడతారు, కానీ వాడమని చెప్పే అవకాశం లేదు. వాడమంటే మేబీ వాడి సేవ్ అయ్యి అప్పుడు భరణి గారు సేవ్ అయ్యి రాము కానీ దివ్య కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ అప్పుడు వస్తాయి. దాన్ని ఎవడు అంచనా వేసుకోలేడు, ఎవడు క్యాలిక్యులేషన్ చేసి ఎవడు ప్రిడిక్ట్ చేయలేము. అది ఏదైనా చేంజ్ అవ్వచ్చు, దాన్ని మాత్రం ముందే చెప్పేస్తున్నా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మామ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటా. దీనికి ముందు ఒక 2 వీడియోస్ చేస్తున్నాను, ఆ 2 వీడియోస్ కూడా చెక్ చేయండి, బాగా వచ్చాయి. లెంత్ అయినట్టుంది, క్షమించండి.